హర హర మహాదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. కాశీలో నంది సర్కిల్ దగ్గర ఉన్నాం మనం. అదే గడోలియా సెంటర్ అంటారు కదా, అక్కడ ఉన్నాం మనం. చూడండి, శ్రావణ మాసం, అందున రేపు సోమవారం కదా, ఎంత రష్గా ఉందో చూడండి. నంది సర్కిల్ దగ్గర, గడోలియా జంక్షన్ దగ్గర చాలా రద్దీగా ఉంది. భక్తులు ఈరోజు రాత్రి నుంచే లైన్లో నించుంటారు. రేపొద్దున సోమవారం ఆ శివుడి దర్శనం చేసుకుని వెళతారండి. శ్రావణ మాసం 2వ సోమవారం. ఇదేమో గేట్ నెంబర్ 4 అండి. గేట్ నెంబర్ 4 దగ్గర కూడా ఎలా రద్దీగా ఉందో చూడండి. ఆ కావిళ్ళు మోసుకొచ్చి, కావిళ్ళలో గంగ నీరు తీసుకొచ్చి శివుడికి అభిషేకానికి ఇస్తారన్నమాట. ఇది గేట్ నెంబర్ 4. గేట్ నెంబర్ 4 నుంచి కిలోమీటర్ వరకు కూడా బార్కేడ్లు కట్టేశారు. ఇటుపక్క అటుపక్క కూడా, అంటే నంది సర్కిల్ వచ్చే వైపుని, తర్వాత అలా మనం కాలభైరవుడి గుడికి వెళ్తాం. అదే నిచిబాగ్ సెంటరు, చౌరా అంటారు, అక్కడికి వెళ్తాం మనం. ఆ దారిలో కూడా కిలోమీటర్ దాకా ఇలాగా బారికేడ్లు కట్టేశారండి. చూడండి ఎంత పొడవుగా ఉందో బారికేడ్లు. దీని మొదలు ఎక్కడుందంటే కిలోమీటర్ అవతల ఉంది. చూపిస్తాను చూడండి. బారికేడు ఇక్కడ మొదలైంది. ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం వరకు గేట్ నెంబర్ 4 వరకు కూడా బారికేడ్లు ఉన్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచే లైన్లో నించుంటారు భక్తులు సోమవారం శివుడి దర్శనం కోసం. ఇదండి కాశీలో శ్రావణ మాసంలో ఉండే రద్దీ. అందువలన శ్రావణ మాసంలో మనం కాశీకి రాకుండా ఉంటే మంచిది. చాలా రష్గా ఉంటుంది సోమవారాలు, ఆదివారాలు. అందుకని శ్రావణ మాసంలో రాకండి. హర హర మహాదేవ్.